పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందిస్తోంది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి కూడా సమావేశమైనట్లుగా తెలుస్తోంది. బంగ్లాలో కొనసాగుతూనే ఉంది ఇంకా విధ్వంసకాండ. అల్లర్లు, ఆందోళనలతో బంగ్లాదేశ్ తగలబడిపోతోంది. 400 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. ఢాకాతో పాటు ప్రధాన నగరాల్లో కూడా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఆందోళనకారులు. మంత్రుల ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు నిప్పు పెడుతున్నాయి అల్లరి మూకలు. బంగ్లా అంతటా కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లను అదుపు చేయడానికి ఆర్మీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బంగ్లాలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపు తప్పాయి. షేక్ హసీనా నివాసంలో విధ్వంసాన్ని సృష్టించి ఆందోళనకారులు లూటీ చేశారు. చీఫ్ జస్టిస్ ఇంటితో పాటుగా ఇతర అధికారిక నివాసాల్లోకి చొరబడి లూటీలు చేస్తున్నారు. అలాగే హిందువులు, మైనారిటీ వర్గాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నాయి అల్లరి మూకలు. ఢాకాలో ఆందోళనకారులు, ఇస్లామిక్ గ్రూపులపై సైన్యం కాల్పులు జరిపింది. కాసేపట్లో విద్యార్థి సంఘం నేతలు అలాగే సమన్వయకర్తలతో ఆర్మీ చీఫ్ భేటీ అవుతున్నారు. బంగ్లాదేశ్ లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతూనే ఉంది. దేశం మొత్తం ఎక్కడ చూసినా అల్లర్లతో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్స్ విషయంలో చెలరేగిన మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అయితే అత్యంత భయానకంగా కనిపిస్తోంది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయలేకపోతోంది. అల్లర్లలో ఇప్పటి వరకు 400 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 135 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 19 మంది పోలీసులు కూడా ఉన్నారు.